Hi viewers, I am your Dr. Kola. In today's session, పర్టికులర్గా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మరియు బీఎడ్ స్టూడెంట్స్కి యాక్షన్ రీసెర్చ్ టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ మీద మనం ఇవాళ రిఫ్లెక్షన్స్ చూద్దాం. అదేవిధంగా వాట్ డూ యూ మీన్ బై యాక్షన్ రీసెర్చ్, వై డు వి డూ యాక్షన్ రీసెర్చ్, అండ్ హౌ టు డూ యాక్షన్ రీసెర్చ్, అండ్ హౌ టు రైట్ a record of action research. So ఏమంటున్నాం, what is action research, why do we do action research, how to do action research, and how to write a record of action research. So what is action research? సో యాక్చువల్లీ మనం క్లాస్ రూమ్లో యూజువల్గా యాజ్ ఎ ప్రాక్టీసింగ్ టీచర్స్ యూ విల్ డెఫినెట్లీ ఫేస్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సి చైల్డ్ మే బి ఫేసింగ్ డిఫికల్టీ ఇన్ లెర్నింగ్, అంటే పిల్లలు నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మే మ్యాథమెటిక్స్, ఇట్ మే బి సైన్స్, ఇట్ మే బి ఇంగ్లీష్. సో ఆల్ చిల్డ్రన్ విల్ నాట్ బి ఏబుల్ టు లెర్న్ ఇన్ ఎ సేమ్ ఫేస్, అంటే ఒకే రేంజ్లో అందరు నేర్చుకోరు. సో ఎవ్రీ చైల్డ్ కమ్స్ విత్ ఎ డిఫికల్టీ. సో ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు రీసెర్చర్గా పనిచేయాలి అంటే తన క్లాస్ రూమ్లో, తన తరగతి గదిలో తను ఎదుర్కొనే సమస్యలను తనే సాల్వ్ చేసుకోవాలి. దీన్నే మనం ఏమంటామంటే యాక్షన్ రీసెర్చ్ అంటాము, చర్యాత్మక పరిశోధన అంటాం. అంటే ఆ సమస్యను మనము ఏ విధంగా సాల్వ్ చేస్తాము అన్నదాన్ని యాక్షన్ రీసెర్చ్ అంటాం. సో యాక్షన్ రీసెర్చ్ అనేది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సిన అవసరం ఉంటుంది. యాక్షన్ రీసెర్చ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం ఏంటిది, అసలు సమస్య ఏమిటి. ఓకే, ఒక సమస్య ఉందనుకోండి, అది ఏంటిది, క్లాస్ రూమ్లో విద్యార్థులు ఏ సమస్య ఎదుర్కొంటున్నారో దానికి అనుగుణంగా మనం ఏం చేస్తామంటే ప్లాన్ చేస్తాం. అంటే దానికి అంటే నంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. అంటే మనం ఏమనుకుంటామంటే సమస్య కారణం ఈ విధంగా ఉండొచ్చు, ఆ విధంగా ఉండొచ్చు. మరి సమస్యను సాల్వ్ చేయడానికి మనము ఈ విధంగా చేసినట్టయితే వర్కౌట్ అవుతుందా అని మనం చేయడం జరుగుతుంది. దాన్ని ప్లానింగ్ అంటాం. ప్లాన్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామండి క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తాము. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అది వర్కౌట్ అయిందా లేదా చూడడాన్ని రిఫ్లెక్షన్స్ అంటాము. రైట్, రిఫ్లెక్షన్స్ అంటాము. ఓకే, ఐడెంటిఫై ద ప్రాబ్లం, ప్లాన్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం, దెన్ ఇంప్లిమెంట్ ఇన్ ద క్లాస్ రూమ్, దెన్ రిఫ్లెక్షన్ అంటే వర్కౌట్ అయిందా లేదా చూసుకోవడం. తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ రీప్లాన్ అంటాం. సో ఈ విధంగా మనము యాక్షన్ రీసెర్చ్ చేస్తాము. దీన్నే మనం ఏమంటామంటే యాక్షన్ రీసెర్చ్ సైకిల్ అంటాము. సో ఇక్కడ చూడండి, ఐడెంటిఫైయింగ్, ప్లానింగ్, సొల్యూషన్, then implementing in the classroom, applying in the classroom, then reflection how it is working, and then replanning. Right? So this way we go for action research. Right? First, what do you say? Identifying a problem. Identify a problem, or what we can say, or area of improvement. Okay. So area of improvement. Identify a problem or area of improvement. Or second one is gathering the information about the problem or data collection. Gather the information, right? Gather the information or data about the problem, right? Third step involves, what to say, plan how we are going to change that. Plan a change. Plan a change, then implement the plan. సో క్లాస్ రూమ్లో ఏదైతే ప్లాన్ చేస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇవి దిస్ ఇస్ ద ఫోర్త్ స్టెప్, రైట్? దెన్ కమింగ్ దట్ ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఎవాల్యుయేట్. అంటే ఏదైతే మీరు క్లాస్ రూమ్లో ప్రాబ్లం సంబంధించి సొల్యూషన్ కోసం టూల్ ఇంప్లిమెంట్ చేశారో, రీసెర్చ్ టూల్ ఇంప్లిమెంట్ చేశారో దాన్ని ఎవాల్యుయేట్ చేయండి. ఎవాల్యుయేట్ ద అవుట్కమ్స్, ఎట్లా వర్కౌట్ అయింది అని చూడండి. రైట్? దెన్ లాస్ట్లీ కమింగ్ టు reflections. Right? So these are the 6 steps in which we go for
action research. So while doing action research, particularly identifying the problem is very important. క్లాస్రూమ్లో అసలు విద్యార్థులు ఏ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారో చాలా ముఖ్యం. ఎదుర్కొన్న ప్రాబ్లంకి మరి దీన్ని సాల్వ్ చేయాలి అంటే ఏం చేయాలి అన్నది మనం ఏమంటాం, ప్లానింగ్ అంటాం. దాన్ని మనం ఏమంటామంటే తెలుగులో పరికల్పన లేదా హైపోథసిస్ అంటాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ ప్రాబ్లంకు మనం ఈ విధంగా వర్కౌట్ చేస్తే సొల్యూషన్ వస్తుంది అని 2-3 హైపోథసిస్ రాసుకుంటాం. ఓకే, దాన్నే మనం ఏమంటాం, పరికల్పన అంటాం. పరికల్పన లేకుండా రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్ కావచ్చు, మైనర్ రీసెర్చ్ కావచ్చు, మేజర్ రీసెర్చ్ కానీ ఉండదు. కాబట్టి ఒకటి, ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ అ ప్రాబ్లం, దెన్ పరికల్పన చేయడం, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మనము ఏ టూల్ ద్వారా దీన్ని, అంటే మనం ఏ విధంగా, అంటే ఏదైతే పరికల్పన చేశామో దాన్ని ఏ విధంగా టెస్ట్ చేస్తాం. అంటే మనం క్వశ్చనీర్ ద్వారా సెలెక్ట్ చేస్తామా, లేకపోతే ఇంటర్వ్యూ ద్వారా దాన్ని టెస్ట్ చేస్తామా, లేదా పరిశీలన ద్వారా టెస్ట్ చేస్తామా అన్నదాన్ని మనం ఏమంటాం అంటే రీసెర్చ్ టూల్ అంటాం. అదేవిధంగా మరి ఎంతమంది పిల్లల మీద దీన్ని అప్లై చేస్తామన్నది శాంపుల్ అంటాం. సో రీసెర్చ్ టూల్, శాంపుల్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఈ విధంగా మనం పుట్ ఆన్ చేయొచ్చు. ఫస్ట్ వన్, ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం, రైట్. రెండవది వచ్చేసి ఈ ప్రాబ్లం గురించి ఇంతకుముందే మనకు తెలిసి ఉన్న బుక్స్ చదవడం, దాన్ని రివ్యూ ఆఫ్ రిలేటెడ్ లిటరేచర్ అంటాం, రైట్. అయితే ఏదైతే సొల్యూషన్స్ అనుకుంటున్నామో వాటిని మనము హైపోథసిస్ అంటాం, రైట్. హైపోథసిస్ అంటాం. అదేవిధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో, అంటే ఏదైతే పరికల్పన చేసామో దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేస్తామంటే ఏ టూల్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మనము సర్వే ద్వారా, లేదా క్వశ్చనీర్, అంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కదండి, వాటి ద్వారా, లేదా ఇంటర్వ్యూ ద్వారా, రైట్, లేదా అబ్జర్వేషన్, ఈ టూల్స్ ద్వారా మనం ఏమంటాం, వీటిని రీసెర్చ్ టూల్ అంటాం. ఓకే, దెన్ ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మరి ఎందరి మీద ఇంప్లిమెంట్ చేస్తాము అన్నదాన్ని ఏమంటాం, శాంపుల్ అంటాం. శాంపుల్ లేదా పాపులేషన్ అంటాం. అంటే క్లాస్ రూమ్లో 100 మంది ఉంటే 100 మంది మీద మనము క్లాస్ మనము రీసెర్చ్ చేయలేం కదా. సో మనం ఈ క్వశ్చనరీ సర్వే కానీ ఏదైతే ఇస్తున్నామో మరి 100లో ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఉంటారు. 4వ వ్యక్తి, 8వ వ్యక్తి, 12వ వ్యక్తి, 16వ వ్యక్తి లాగా తీసుకోవచ్చు. ఓకే, శాంపుల్ అంటాము. అదేవిధంగా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, పాపులేషన్ మీద ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏదైతే వస్తుందో దాన్ని మనం ఏమంటాం, డాటా కలెక్షన్ అంటాం. ఏమంటాం, డాటా కలెక్షన్ అంటాం, రైట్. ఏదైతే డాటా కలెక్ట్ చేసినామో దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తాము, దాన్ని డాటా ఇంటర్ప్రిటేషన్ అంటాము. అంటే ఏదైతే డాటా వచ్చిందో దాన్ని డాటా అనాలిసిస్ చేయడాన్ని ఏమంటాం, డాటా ఇంటర్ప్రిటేషన్ అంటాము. సో మనము ఏదైతే రీసెర్చ్ టూల్, అంటే అబ్జర్వేషన్ ద్వారా లేదా సర్వే ద్వారా ఇంప్లిమెంట్ చేస్తామో దాని ద్వారా వచ్చిన వాటిని మనం అనాలిసిస్ చేస్తాము, దాన్ని డాటా ఇంటర్ప్రిటేషన్ అంటాము. తర్వాత రిఫ్లెక్షన్స్ అంటాము. అంటే ఏ విధమైన రిజల్ట్స్ వచ్చాయి, అంటే మనం ఏదైతే టూల్ ఇంప్లిమెంట్ చేసామో మన సమస్య కోసం ఏదైతే హైపోథసిస్ పరికల్పన చేసినామో దాని ద్వారా సమస్య సాధన అయిందా లేదా రాయడాన్ని రిఫ్లెక్షన్స్ అంటాము. ఇవే కాకుండా మరి సమస్య సాధనలో మనం ఎదుర్కొన్న ఇబ్బందుల్ని లిమిటేషన్స్ అంటాము, రైట్. లాస్ట్ ఏం రాస్తామంటే ఈ యొక్క యాక్షన్ రీసెర్చ్ ఏదైతే సమస్య మీద చేసామో ఇంకా ఏమైనా ఫర్దర్ రీసెర్చ్ చేయొచ్చా అన్నదాన్ని మనం కన్క్లూషన్లో రాస్తాము. కన్క్లూషన్లో రాస్తాము. లాస్ట్లో ఏం చేస్తామంటే ఈ రీసెర్చ్ చేయడానికి ఏమైనా రిఫరెన్స్ బుక్స్ చూసామో దాన్ని బైబిలోగ్రఫీ అంటాము.
దీన్ని ఏమంటాం మనం బైబిలియోగ్రఫీ అంటాము. సో ఈ విధంగా ఇన్ని స్టెప్స్లో మనం యాక్షన్ రీసెర్చ్ కంప్లీట్ చేస్తాం. సో యాక్షన్ రీసెర్చ్ రిపోర్ట్ ఎలా రాస్తాం? ఎందుకంటే మనకు ముఖ్యంగా ఏంటంటే మీరు యాక్షన్ రీసెర్చ్ ఏ విధంగా క్లాస్ రూమ్లో చేస్తారో దాన్ని మనము రికార్డ్ రూపంలో రాయాలి. రికార్డ్ రూపంలో రాసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం రాస్తారు? టైటిల్. అంటే ఏదైతే సమస్య సాధన చేస్తున్నారో దాని మీద మీరు టైటిల్ రాస్తారు, దాన్ని బ్రీఫ్గా డిస్క్రిప్షన్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రికార్డులో సెకండ్ స్టెప్ ఏముంటుంది? ఇంట్రొడక్షన్. అంటే ఈ సమస్యను ఎందుకు తీసుకుంటున్నాం, ఏ కాంటెక్స్ట్లో, ఏ సందర్భంలో, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటిది. మూడోది వచ్చేసి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆర్ రీసెర్చ్ క్వశ్చన్, దీన్ని మనం హైపోథసిస్ అంటాము, రైట్. నాలుగోది వచ్చేసి దానికి సంబంధించిన పుస్తకాలు ఏవైతే మీరు చదివారో, అంటే ఈ సమస్య మీద ఇంతకుముందు ఏమన్నా పరిశోధన జరిగిందా అని దాన్ని రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటాం, లిటరేచర్ రివ్యూ అంటాం. నాలుగోది వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పాం ఏ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వేషనా, సర్వేనా అన్నామా, ఇంటర్వ్యూ అన్నామా, దాన్ని రీసెర్చ్ డిజైన్ అంటాము. అదేవిధంగా ఎవరి మీద అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నామో దానికి సంబంధించిన డాటాను కలెక్షన్ చేస్తాము, దాన్ని డాటా కలెక్షన్ అంటాం. పార్టిసిపెంట్స్ ఎందరు మంది, 100లో మరి ఎంత శాంపుల్ తీసుకుంటున్నారు, అదేవిధంగా ఏ సెట్టింగ్స్ అంటే ఎలా కూర్చోబెట్టారు, ఇవన్నీ కూడా సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం స్టెప్ వైజ్ వస్తూ క్రమంలో రికార్డులో యాక్షన్ ప్లాన్ రాస్తారు. అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ఇంటర్వెన్షన్ అండ్ చేంజ్. అంటే ఏదైతే యాక్షన్ ప్లాన్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాన్ని డీటెయిల్గా రాస్తారు. తర్వాత ఈ రీసెర్చ్ చేయడం వల్ల మీరు ఏ ఫైండింగ్స్ చేశారో దాన్ని ప్రజెంటేషన్ ఆఫ్ డేటా అండ్ రిజల్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా మీరు ఏదైతే శాంపుల్ తీసుకుంటున్నారో 100 మంది తీసుకుంటున్నప్పుడు 100 మందిలో ఆ సమస్య సంబంధించి ఎందరూ ఏ విధంగా రెస్పాండ్ అయ్యారన్నది ప్రజెంటేషన్ ఆఫ్ డేటాలో మనం చెప్తాము. రిజల్ట్స్ ఏమి వచ్చినాయి, మరి నేను ఏదైతే సొల్యూషన్ ట్రై చేశాను, హైపోథెసిస్ లేదా పరికల్పన చేశాను, సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్, వెదర్ ఇట్ హ్యాస్ వర్క్డ్ అవుట్ లేదా అన్నది మనం రిజల్ట్స్లో రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్టెప్లో డిస్కషన్ అండ్ రిఫ్లెక్షన్. దాంట్లో ఏదైతే డేటా మనం వచ్చిందో దాని ఇంటర్ప్రిటేషన్ యాజ్ వెల్ యాజ్ లిమిటేషన్స్, అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏమి ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా ఇంప్లికేషన్స్ ఏదన్నది మనం డీటెయిల్గా ఒక స్టెప్ బై స్టెప్ రాస్తాం. లాస్ట్లో వచ్చేసి మనము కన్క్లూషన్ రాస్తాం, రైట్. what we call summary and findings. Last key and further research on this topic or scope for the research on this problem. So దాదాపు 5 to 10 స్టెప్స్లో మనం యాక్షన్ రీసెర్చ్ రిపోర్ట్ రాయొచ్చు. సో చాలామంది విద్యార్థులకు మరి యాక్షన్ రీసెర్చ్ ఏంటిది, అది ఏ విధంగా చేస్తాము, మరి అది ఎలా రాయాలన్నది చాలా డౌట్స్ డిఎల్ఈడి స్టూడెంట్స్ అడిగారు కాబట్టి సో ఐ ట్రై టు హ్యావ్ ఎ డీటెయిల్డ్ idea, give a detailed description about action research. So hope that this will be useful for you. If you have any doubts, you can message me. Definitely we'll be sorting out and going for a good action research topics. Thank you.